సో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్న మళ్ళీ రావా అనేది ఒక ట్రైలర్ అయితే చూసాను. నాకు ట్రైలర్ చాలా బాగా అనిపించింది. సత్యప్రకాష్ గారిని మనం చూస్తున్నాము. అంటే ఓల్డ్ మూవీస్లో ఆయన విలన్గా చాలా వరకు మనం ఎంటర్టైన్మెంట్ చేశారు. సో ఈసారి అంటే చాలా ఎమోషనల్ రోల్తో ఒక నాన్న క్యారెక్టర్లో చేయబోతున్నారు. సో 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 ఎగ్జైట్ అనిపిస్తుంది, ఎందుకంటే మళ్ళీ ఆయన కంబ్యాక్ మూవీ లా అనిపిస్తుంది. నాకు కంబ్యాక్ కావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సత్యప్రకాష్ గారి కోసం నేనైతే వెయిటింగు. సో డైరెక్షన్ కూడా, ఎందుకంటే ఒక మెతుకు పట్టుకుంటే అర్థమవుతుంది అన్నం ఎలా ఉడుకుతుందో, సేమ్ అలానే ఒక ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది నాన్న మళ్ళీ రావా సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందో. సో వెయిటింగ్, ఎందుకంటే కొత్త సినిమాలను ఆదరించాలి, కొత్త సినిమా బ్లాక్ బస్టర్ కావాలి, న్యూ ఫిలిం మేకర్స్ రావాలి. ద సేమ్ టైము ఈ ఎమోషనల్, ఎందుకంటే అమ్మ నాన్న మీద తీసిన సినిమాలు ఎప్పటికైనా కల్ట్గా నిలుస్తాయి అనేది అయితే నా అభిప్రాయం. ఎందుకంటే నువ్వు ఎంత తవ్వుతే అంత ఉంటుంది, మదర్ సెంటిమెంట్లో కానీ ఫాదర్ సెంటిమెంట్లో కానీ. అలాంటి ఒక సెంటిమెంట్, అంటే ఒక ఫాదరు పేరు మీద, అంటే నాన్న మళ్ళీ రావాలని టైటిల్ పెట్టినప్పుడే అర్థమైంది సినిమా మంచి కంటెంట్ ఉంటుంది అని. సో వెయిటింగ్, అండ్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో సినిమా కోసం చాలా వెయిటింగ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బుడ్డోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు రా, ఆడికి పెద్ద జాబ్ వస్తుంది. ఎవర్రా కంప్లైంట్ ఇచ్చింది నా పైన? ఏ సాంబయ్య, కోట్లు దోచేసి ఎంగిలి మెతుకును మా మీద విసిరేసినంత మాత్రాన అది సహాయం అయిపోదురా నీ అబ్బా. మనం ఎంత కష్టపడితే వాడు ఇదేనా చేసేది? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. హే చందమామ కన్నా అందగాడివన్నా, ఇదంతా నీకు నచ్చకున్న వెంట నీకు ఉంటా. ప్రేమ పెంచుకున్నా ప్రాణమిచ్చుకున్నా, ఇదంతా నీకు నచ్చుకున్న జంట నీకు ఉంటా. ఇంకొకసారి ఇలా జరిగితే అందరినీ సస్పెండ్ చేస్తాను. ఇప్పుడు ఈ రోడ్డు వదిలేసి ఇంకెక్కడికో వెళ్దాం అంటున్నావు. రేపు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? మన ఫ్రెండ్షిప్ రిలేషన్ ఎక్కడితో మర్చిపోదాం. కేశవాణి, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నా కొడుకుగా నీ ఇంటికి రావా నాన్న?